యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామములో ఈ ఆదివారపు రాత్రివేళ మా ఆత్మీయులందరికీ నా శుభములు, వందనాలు తెలుపుతూ దైవాశీర్వాదాలు మీకు ప్రకటిస్తూ ఉన్నాం. ఈ దినమంతా దేవుడు తన సన్నిధిని మనతో ఉంచి తన వాక్కు చేత బలపరిచినందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ రాత్రికాల ప్రార్థన చేద్దాము. ప్రార్థన చేసిన తరువాత ప్రత్యక్ష గుడారములో 7 వస్తువులు ఉంటాయి. ఈ 7 వస్తువులు దేనికి సాదృశ్యంగా ఉన్నాయో వాటి సంకేత భావమును గురించి మనము తెలుసుకుందాము. దానికి ముందుగా ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మహాగణుడా, మహోన్నతుడా, ఈ పరిశుద్ధ ఆదివారపు దినము అయినా ఉదయకాలపు వేళ, సాయంకాలము వేళ జరిగిన ఆరాధనలు మీకు మహిమకరముగా జరిగించినందుకు మీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. దయగల మా తండ్రి, ఈ దినము మీ దాసుల ద్వారా మీరు బయలుపరిచిన మాటలు మేము విన్నాము నాయన. విన్న వాటిని, కన్న వాటిని మరిచిపోక, విడిచిపెట్టక, వాటిని ప్రతి సమయంలో నెమరేసుకుంటూ మీకు సాక్షులముగా జీవించే భాగ్యము దయచేయండి. ఎందుకంటే మా జీవితానికి ఆధారము మీ మాట. మీ మాటల యందు మా విశ్వాసము అయినా మీరు బలపరుస్తున్నందుకు మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. దేవా, ఈ రాత్రి కాలమున ఎందరైతే వ్యక్తిగతంగా, కుటుంబముగా, సంఘముగా ప్రార్థిస్తున్నారో ప్రతి ప్రార్థన మీరు ఆలకిస్తున్న దేవుడవు అంగీకరించి ఆశీర్వాదకరంగా మార్చి ఆత్మీయంగా బలపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈ రాత్రి కాలమున అపవాది అనేక మంది జీవితాలలో అలజడులు రేపుతూ, ఆటంకాలు పరుస్తూ, శోధనలోకి నెట్టేస్తూ ఉంటాడు. అపవాది క్రియలు లయపరచమని ప్రార్థిస్తున్నాము తండ్రి. దేవా, మీకే స్తుతి స్తోత్రాలు. క్షణికావేశములో ఎవరు ఆత్మహత్యలు చేసుకోకుండా కాపాడమని, ఎవరు దుర్మరణం పాలు కాకూడదని, నరహత్యలను నివారించమని ప్రార్థిస్తున్నాం. అకాల మరణాలను సంభవించకుండా ఆపమని మిమ్మల్ని వేడుకుంటున్నాము తండ్రి. ప్రయాణము చేస్తున్నప్పుడు అపవాది శోధించి ప్రయాణాలలో ప్రమాదములను కల్పించి మీకు దూరం చేయబోతాడు. కనుక అపవాది ఆలోచనలు యేసు నామములో లయమవునుగాక. అంతేకాకుండా ఈ రాత్రి కాలమున రౌడీలను మీరు జ్ఞాపకం చేసుకొని రౌడీజము నశించినట్లుగా మా దేశంలో రౌడీజమును మీరు కాల్చివేయమని ప్రార్థిస్తున్నాం. రాజకీయ కక్షలను మీరు లయపరచండి. పనికి మాలిన పంతనాలు, పట్టింపులు పోవాలని ప్రార్థిస్తున్నాము. ముఖ్యంగా కులగజ్జి నిర్మూలము కావాలని ప్రార్థిస్తున్నాము. దేవా, మీకే స్తుతి స్తోత్రాలు. నిజాయితీగా వ్యవహరించాలని ప్రార్థిస్తున్నాము తండ్రి. దేవా, మీ దాసులు ప్రసంగించుచున్నప్పుడు మీ దాసుల ప్రసంగాలను విమర్శించడానికి అనేక మంది మతోన్మాదులు గోతికాడ గుంతనక్కలాగా వేచి ఉంటారు. దేవా, అలాంటి గుంతనక్కలను, దేవా, కులగజ్జిని కలిగిన వారిని మీరు జ్ఞాపకం చేసుకొని మీ దాసుల నోట నుంచి మీరు బయలుపరిచే మాటలు నేను వింటున్న వారికి అవి ఆత్మీయంగా, మానసికంగా బలపరిచేవని గ్రహించినట్లుగా మతోన్మాదుల కళ్ళు తెరవబడును గాక. తండ్రి, మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. దేవా, ఈ రాత్రి కాలమున అయినా పోలీసు దళమును మీరు దీవించండి. ఎందుకంటే పోలీసులు రాత్రి పగలు నైనా విరామము విసుగు లేకుండా వారు ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. దీవించండి. లాయర్లను ఆశీర్వదించండి. టీచర్స్ను దీవించండి. రెవెన్యూ శాఖ వారిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. దేవా, వ్యవసాయదారులను, కూలీలను ఆశీర్వదించండి. ప్రైవేటు ఉద్యోగస్తులను ఆశీర్వదించండి. కార్మికులను దీవించండి. తమ కష్టాలకు ప్రతిఫలమును పొందినట్లుగా దీవించమని ప్రార్థన చేస్తుంటున్నాము నాయన. అంత మాత్రమే కాకుండా నాయన, మీ పేరు పెట్టబడిన మీ బిడ్డలు నాయన భూమి పైన విస్తరించి ఉండగా ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా వారికి మీరు తోడుగా ఉండి ఇంతవరకు కాపాడారు. ఇక మీదట కూడా కాపాడమని కోరుకుంటున్నాను. దేవా, ఈ మాసమునకు ఒక దినమే ముగింపు ఉంది. దేవా, మీకే స్తోత్రాలు. ఈ మాసమంతా కాపాడినందుకు వందనాలు.
విదేశాలలో ఉంటున్న మా ఆత్మీయ బిడ్డలను సైతము నాయన జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. వెలుపులలో నీ వంటి వాడెవరునూ లేరు ప్రభు. మీరే మాకు ఆధారమై ఉన్న దేవుడవు గనక మిమ్మను ఆధారం చేసుకొని ఆశ్రయించిన అనాథలను, విధవరాండ్లను, వృద్ధులను, అంగవైకల్యము కలిగిన వారిని మీరు ఆదరిస్తూ ఉన్నారు, ఆశీర్వదిస్తూ ఉన్నారు. దేవా, మీకే స్తుతి స్తోత్రాలు. ఎవరికి ఏది అక్కరగా ఉన్నదో మీకు తెలుసును తండ్రి. అక్కరగా ఉన్న వాటిని నాయన ఎరిగిన దేవుడవు, తీర్చువాడవు నీవే గనక సహాయము చేసి మహిమను పొందమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మీకే స్తుతి స్తోత్రాలు. సేవకులను ఆదరిస్తున్న వారిని, సేవకులకు సహాయం చేస్తున్న వారిని, సేవకుల కొరకు, సేవకుల కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్న వారిని సైతము మీరు జ్ఞాపకం చేసుకుంటున్నందుకు వందనాలు. దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము. మీరు మహిమను పొందమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అప్పుల బాధలో ఉండి నిద్ర పట్టక తెల్లవారితే అప్పుల వాడింటి యొద్దకు వస్తాడనే భయముతో బ్రతుకుతున్న వారికి అప్పుల మార్గము తీరునట్లుగా మీరు కృప చూపించుదురుగాక. దేవా, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాము. దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతున్న వారికి ఆ జబ్బుల నుంచి, ఆ వ్యాధుల నుంచి యేసు నామములో స్వస్థత కలుగునుగాక. వైద్య సదుపాయం అందించేటటువంటి వైద్యులను, డాక్టర్స్ను దీవించండి. మా ఆత్మీయులు, మా ఆత్మీయ సహోదరులు ఉంటున్నారు నాయన వైద్య వృత్తిలో. ప్రత్యేకముగా వారిని దీవించండి. మా సహోదరి ఆయన వారి భర్తను బట్టి వందనాలు. వారికి ఇచ్చిన కుమారుడు నిష్ణాతును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను తండ్రి. నిష్ణాత చెల్లిని బట్టి కూడా వందనాలు. బిడ్డలను ఆశీర్వదించండి. తల్లిదండ్రులు ఆశించిన, ఊహించిన దానికంటే గొప్ప కార్యములు ఆ బిడ్డల జీవితాల్లో, శ్రేష్ఠ నిష్ణాత జీవితాల్లో మీరు చేయుదురుగాక. తండ్రి, మీకే వందనాలు. విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్న వారికి నాయన వీసా దొరికినట్లుగా మీరు కృప చూపించండి. దేవా, భూమి మీద ఏ ప్రాంతంలో ఉన్నా మీ సన్నిధి తోడుగా ఉంచే దేవుడవు గనక తెలుగు రాష్ట్రాలలో ఉంటున్న బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదించి ఈ రాత్రి మంచి నిద్రను ప్రసాదించండి. దొంగల బారిన పడకుండా మా బిడ్డలను కాపాడండి. కీటకముల ద్వారా, విషపురుగుల ద్వారా, సర్పముల ద్వారా ఎలాంటి హాని కలగకుండా సహాయం చేయమని, మంచి నిద్రను ప్రసాదించమని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తూ మా ప్రాణాత్మ దేహములను మీకు అప్పగిస్తున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మని సన్నిధి మనకు సదా తోడై ఉండునుగాక. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ. శుభరాత్రి. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ప్రత్యక్ష గుడారంలో 7 వస్తువులు ఉంటాయి. ఆ ఒక్కొక్క వస్తువు వాటి సాంకేత భావం ఏంటంటే, ప్రత్యక్ష గుడారం యేసు ప్రభువుకు సాదృశ్యము. 1 బలిపీఠము, బలి ద్వారా రక్షణ. 2 గంగాలము, శుద్ధీకరణ. 3 సముఖపు రొట్టెల బల్ల, ఆధ్యాత్మిక ఆహారానికి సూచన. ఇక 4 దీపస్తంభము, ఆధ్యాత్మిక వెలిగింపు. 5 ధూప వేదిక, ప్రార్థన ఆరాధన. 6 నిబంధన మందసము, దేవుని సమీపించుట. 7 కరుణాపీఠము, అంటే దేవుని సన్నిధి. ఈ 7 వస్తువులు యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాయి. ఈ 7 వస్తువులు వాటి సంకేత భావము యేసుక్రీస్తునందే ఉన్నవి కనుక ప్రత్యక్ష గుడారంలోని వస్తువులు అర్థం లేకుండా దేవుడు పెట్టలేదు. వాటికి చాలా అర్థాన్ని, భావాన్ని దేవుడు ఈ రాత్రి మనకు బయలుపరిచాడు గనక యేసుక్రీస్తు ద్వారానే మనకు రక్షణ, శుద్ధీకరణ, ఆధ్యాత్మిక ఆహారము, ఆత్మీయ వెలుగుదు, ప్రార్థన, ఆరాధనలు జరుగుతూ ఉన్నాయి. దేవుని మహిమపరిచేది యేసు నామములోనే. ఆ దేవుని సన్నిధి మనకును మన బిడ్డలకును ఎల్లప్పుడూ మన జీవితకాలమంతా తోడై ఉండునుగాక. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.